ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మరేష్ సుభాష్ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటూ, నా మార్గదర్శకులు అయినటువంటి డాక్టర్ జీకే గారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియచేసుకుంటూ, ఈ ఉగాది యజ్ఞానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఆనందమే బ్రహ్మ అని పత్రిజీ మనకి చెప్పినటువంటిదే. ఆ ఆనందో బ్రహ్మ అనేది 1995 సంవత్సరంలోనే ది ఎంజాయ్మెంట్ సైన్స్ అని చెప్పి మనకి తిరుపతిలో మన పత్రిజీ గారే స్థాపించడం జరిగింది. మరి ఈ స్థాపించిన దాన్ని ఆయన ఆశయం మేరకు డాక్టర్ జీకే గారు ముందుకు తీసుకెళ్ళి మనకి అనేక రాష్ట్రాల్లో, అంటే 2014లో ఆనందో బ్రహ్మ యూత్ ట్రస్ట్ని స్థాపించి డాక్టర్ జీకే గారు అక్కడి నుంచి నెల్లూరు, ఒంగోలు, యానం, చిత్తూరు ఇలా అనేక ప్రదేశాల్లో కూడా ఆనందో బ్రహ్మ చేసుకుంటూ దాని ద్వారా ఎంతో మందికి ధ్యానాన్ని, శాకాహారాన్ని అందిస్తూ ఇప్పటి వరకు, అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కావచ్చు, స్టేట్ వైడ్గా 70-80 ఆనందో బ్రహ్మలు చేయడం జరిగింది మాస్టర్స్, చిన్నవి పెద్దవి కూడాను. ఎందుకంటే ఈ ఆనందో బ్రహ్మ అనేది పత్రిజీ మనకి చెప్పినటువంటిదే. ఆనందం అంటేనే సకల భోగకారిణి, అంటే ఏదో ముడుచుకుని కూర్చోవడం ధ్యానం అంటే అనుకుంటున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా, యూత్ అందరికీ కూడా చాలా మందికి ఇది అవసరం. అలాగే జాతరలు చేస్తూ ఉంటారు కదా మన అనేక గ్రామాల్లో, అలా జాతరలు చేస్తున్న వాటి దగ్గరికి కూడా మేము వెళ్ళి, అంటే వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళి ఈ ఆనందో బ్రహ్మ చేయడం ద్వారా ఎంతో మందికి ధ్యానం, శాకాహారం అందుతుంది. ఇందాక ఆమె మాటల్లో వింటున్నారు కదా. మరి ఎవరికైతే మీ పట్టణాల్లో, మీ పల్లెల్లో ఎవరికైతే ఆనందో బ్రహ్మ చెయ్యాలని ఉంటుందో ప్రతి ఒక్కరూ కూడా మాకు తెలియపరిస్తే మేము ఆనందో బ్రహ్మ ద్వారా ముందుకు వస్తామండి. మేము చేయగలిగింది అంతా చేస్తాం. మరి మమ్మల్ని, అంటే ఇది నా జీవిత జయమండి. మాది పసలపూడి, నా పేరు లక్ష్మి. మరి నన్ను ఈ మార్గదర్శకత్వంలో ఆయన ముందుకు నడిపిస్తూ, మా అందరినీ కూడా నడిపిస్తూ, ముందుగా మాకు ఇంత ఇచ్చినటువంటి ఈ గురువుకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్.